ఏంటమ్మగానే మీ అన్నయ్య? ఏంటమ్మా గారి మీ తమ్ముడా? దొంగలు కదా వీళ్ళు? దొంగలు కాదురా, వీళ్ళ తమ్ముడు గిరి. వీరు మా అన్నయ్య హరి. అమ్మా మాకు తెలియదు కదమ్మా, మేము వచ్చేసరికి సామాన్లు చదువుతుంటే దొంగలని కొట్టేసామమ్మా, క్షమించండి అయ్యా. వాడికి మాటలు రావయ్యా, ఇంకోడు క్షమించమంటున్నాడయ్యా. మాటలు రావని కొట్టడం బాగొచ్చా? ఆయన ఇంట్లో కుదురుగా కూర్చోకుండా ఈ సాయం సర్ది పడేట్రా. నోరు మూసుకొని పద. బాసు 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 ఏంట్రా? అర్జెంటుగా ఓ 2 లక్షలు కావాలి. ఎంత? 2 లక్షలు. 2 లక్షలా? దేనికి అంటావు? దేనికంటే మాట్లాడవే. దేనికంటే నేను మొన్న సినిమా కంపెనీ వాళ్ళు హీరో కావాలని యాడ్ ఇస్తే వెళ్ళాను. రే, వాళ్ళు కావాలన్నది హీరోని, బుడబొక్కలోని కాదు. నాకేం బాసు, నాకు బోల్డంత టాలెంట్ ఉంది కదా. టాలెంట్ ఉంది సరేరా, జీవితంలో ఎదగాలంటే ఎత్తుండాలి. తవరు కదా లేదు కదా. సేమ్ ఆ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఇలాగే అన్నాడు. అయినా పర్వాలేదు, నువ్వు 2 లక్షలు పట్టుకొస్తే నిన్నో హీరోగా పెట్టి సినిమా తీస్తాను అన్నాడు. అందుకని. ఓహో, తవరకు కావాల్సిన 2 లక్షలు అందుగా? అవును బాసు. అన్నట్టు నీకింత డబ్బు ఉంది కదా, మనమేమో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఆ తర్వాత మన దగ్గర డబ్బులు ఉండవు కదా. నిన్ను హీరోగా పెట్టి నేను సినిమా తీయాలా? సినిమా తీయటం ఏమన్నా మన బిజినెస్ సరా? ఇంకొకసారి సినిమా గినిమా అన్నావు అనుకో, గొయ్యి తీసి గోతుల పదేస్తాను, జాగ్రత్త. కనీసం 2 లక్షలైనా. 2 లక్షలు కాదు కదా, 2 పైసలు కూడా ఇవ్వను. చూడు, నువ్వే మేనేజర్ గా ఉన్నావు కదా అని అకౌంట్స్ లో డబ్బులు తీసుకెళ్లి సినిమా ఖర్చు పెట్టావనుకో, వాటర్ల లిస్ట్ లో కూడా నీ పేరు ఉండదు. అయితే ఇవ్వనంటావు? ఇవ్వను. అంతేనా? అంతే. అయితే నేను చెప్పేది కూడా విను. చెప్పే. నీ ఇష్టమే నా ఇష్టం. వస్తాను. గుడ్ నైట్. సార్ పాంప్లెట్ సార్. ఎలా చాలా చూసాం. సార్ పాంప్లెట్ సార్ పాంప్లెట్. సార్ పాంప్లెట్ తీసుకోండి సార్ పాంప్లెట్ తీసుకోండి సార్. పాంప్లెట్ చూడండి సార్. ఏంటాయి బాబు, అసలే కాలు గొప్ప అవకాశం సార్, మీరైనా చూడండి సార్. ఏం గొప్ప అవకాశం ఏంటో. ఎంఎన్సి లిమిటెడ్ వారి గొప్ప కానుక, ప్రతి ఒక్కరికి వ్యాపార అవకాశం. మీరు నిజంగా నిర్భయంగా నిశ్చయంగా డబ్బు సంపాదించాలనుకుంటే ప్రస్తుతం మీరు చేస్తున్న వ్యాపారం ఉద్యోగం చేసుకుంటూనే మీరు ఉంటున్న ప్రాంతం నుంచే ఈ వ్యాపారం చేసుకోవచ్చు. చదువు లేదా అనుభవంతో సంబంధం లేకుండా స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా సరే మా కంపెనీ ద్వారా రోజుకి 10,000 వరకు సంపాదించుకునే అవకాశం. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్నే మార్చేస్తుంది. వావ్! సంప్రదించండి ఎంఎన్సి లిమిటెడ్. సెల్ నెంబర్ 9420420420. 3 420లు ఉన్నాయి, పైగా రోజుకి 10,000. ఇదేదో బాగుందే. ఇంట్లో పనులు చూసుకుంటూ బిజినెస్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. రోజుకి 10,000, నెలకి 4 ఆదివారాలు, ఓ సెలవు రోజు పోను ఎలా లేదన్నా ఖచ్చితంగా నెలకి 2,50,000 వస్తుంది. వెంటనే 2 లక్షలు ఇచ్చి హీరోని అయిపోతాను. వెంటనే ఈ విషయం బాసుకి చెప్పాలి. నో, అర్జెంటుగా ఈ స్కీములో చేరి హీరోగా మారి అప్పుడు బాసుకి చెప్పాలి. మన తెలివితేటలకి బాసు షాక్ అయిపోవాలి. అదృష్టం వీడి రూపంలో మన వెతుక్కుంటూ వచ్చిందనమాట. ఓకే. పెట్టె పుంజయ్యింది. గుడ్లు పెట్టే కోడి పెట్ట కాస్త పుంజులా మారి పోజు కొడుతోంది. ఇది మన చేతికి దొరకాలి. దీని అంతు చూస్తా. చెప్తా. తమ్ముడు, ఇదిగో తీసుకో. సరిపోతుందంటవా? సరిపోకపోతే రేపు పెద్ద బిందుతో తీసుకొస్తాను. ఇవాళ సరిపెట్టుకుందు. అలా అన్నా బాగుంది. ఇప్పుడు చెప్పు విషయం అంటో. ఏం చెప్పమంటావు తమ్ముడు?
సోదరి యు డోంట్ వర్రీ, అసలు జరిగిందేంటో చెప్పు, జరగాల్సిందేంటో నేను చెప్తా. ఏంటి డోంట్ వరీ, ఆ రోమియో మీ బావగారిని వైజాగ్ లో డ్యూటీ చేయమని పంపించాడు. ఆ, అసలు రోమియో ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మీ బావని వైజాగ్ పంపించడానికి. అందుక దానికోసం అమెరికా నుండి హైదరాబాద్ రావడం ఎందుకు? ఓ ఫోన్ కొడితే సరిపోదు. నిన్ను పిలిచింది ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పడానికి కాదు, సమయానికి ఆదుకుంటావని. అందుకేగా వచ్చింది. అవును, నీ కూతురు నా రోమియోకిచ్చి పెళ్లి చేస్తానన్నావు, ఏమైంది? ఈయన గారు ఎవరితో ఊహాసుందరిని చూశాడంట, దానికోసమే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడంట. అందుకే మన వాణిని చేసుకోడంట. జరిగిన విషయం చెప్తాను విను. అది జరిగింది. అలా ఇద్దరిని వైజాగ్ పంపించేశారు. ఈ విషయం ముందే నాకెందుకు చెప్పలేదు? మీ బావలిద్దరూ మేం చూసుకుంటాం అని తెగ బెళ్ళప్పలు కొట్టారు. సోదరి యు డోంట్ వర్రీ, ఇక్కడ పరిస్థితులు ముందు అవగాహన చేసుకోవాలి. ఇది ఒక్కరితో అయిపోయే పని కాదు, ఆ గిరిగాండి కూడా కలుపుకోవాలి. అయితే నువ్వు హరితో మాట్లాడి ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి రండి. సరే, నువ్వు అంతవరకు వెయిట్ చేయి. ఆ హరితో నేను మాట్లాడతాను. అమ్మా మంచి స్మెల్ వస్తుంది. ఏంటి వాళ్ళ వంట? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీయా? ఏంటి రోజు స్పెషల్? మీ మావయ్య వచ్చాడే. మీ మావి కూడా వచ్చాడు. ఎక్కడున్నారు? మేడపైన ఉన్నట్టున్నారు, వెళ్ళి పలకరించండి. వెళ్ళండి. హలో బ్రదర్. హలో హలో, నీకోసమే వెయిట్ చేస్తున్నా. నేను నీతో మాట్లాడడానికి వచ్చా. ఇదిగో జరిగిందంతా మా సోదరు నాకు చెప్పింది. అలాగే నీకు కూడా మీ అక్క చెప్పే ఉంటుంది. అవును బ్రదర్. అందుకే ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తే లాభం ఉంటుంది. అవును బ్రదర్, మా బావ కాస్త టింగరోడు. మా బావ కూడా అంతే, సేమ్ టు సేమ్. కాబట్టి రోమియో వాళ్ళిద్దరిని బయటికి పంపించేశాడు. అయితే దీనికి మనము మంచి ప్లాన్ వేయాలి. ఆ సంగతి నాకు వదిలేయి. ముందు మనం మంచిగా ఉన్నట్టు నటించాలి. ఒక్కసారి నమ్మితే చాలు, ఎలా నట్టేట్లో ముంచుతామో మనకే తెలియదు. బ్రదర్, ఇది నమ్మక ద్రోహం అవుతుందేమో. ఓరి పిచ్చిగిరి, నమ్మితేనే కదా మనం ద్రోహం చేసేది. నమ్మకపోతే ఎలా చేస్తాం? కరెక్టే బ్రదరు, ఆ రోమియో కూడా మన వాళ్ళకి నమ్మక ద్రోహమే చేశాడు. రోమియో నమ్మక ద్రోహం చేశాడా? ఎలాగా? మా అక్క, మా బావ, మీ చెల్లి, మీ బావ ఈ నలుగురి ఆస్తి నమ్ముకోలేదు. వాళ్ళని పంపించి వాడు నమ్మక ద్రోహం చేయలేదా? ఓహో, ఇలా వచ్చావా? ఓకే, నీ పాయింట్ కూడా కరెక్టే. అందుకే ఇద్దరం కలిసి రోమియో ఆట కట్టిద్దాం. మన వాళ్ళని మళ్ళీ ఇక్కడికి రప్పిద్దాం. దీనికి మనం ఏం చేయాలంటే, అలాగా అయితే ఓకే. ఇలా అని చెప్పి మీ అక్కను ఒప్పించు. నేను మా సోదరు అనసూయకి చెప్తాను. హాయ్ హరి అంకుల్. హాయ్. అవును, వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చి పలకరించేది. ఇప్పుడే వచ్చాం. ఇదేమో కరాటే క్లాస్ నుంచి, నేనేమో మ్యూజిక్ క్లాస్ నుంచి. ఎందాకొచ్చిందమ్మా నీ కర్రాటే? ఓ పట్టు పట్టమంటావా? ఇప్పుడు వద్దులే అమ్మా. పద అంకుల్, మమ్మీ బిర్యానీ రెడీ చేస్తుంది. ఒక పట్టు పడుతూ మాట్లాడుకుందాం. బిర్యానీ పదవగిరి. ముందు మీరు వెళ్ళండి, పద, మేము పద. వస్తాం. పద బ్రదర్. అవును, మనకు దొరికిన పాంప్లెట్కి ఒకసారి ఫోన్ చేస్తే బాగుంటుందేమో. ఎస్, హలో హలో, ఈజ్ ఇట్ 9/420 420 420? ఎస్, నమస్తే సార్, నా పేరు చంద్రం. మీ పాంప్లెట్ చూశాను. ఇంతకీ మీ కాన్సెప్ట్ ఏంటి సార్? అది ఫోన్లో చెప్పడం కుదరదండి. అడ్రస్ చెప్తాను, రాసుకోండి. అక్కడికి వస్తే అన్నీ మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం సార్. అడ్రస్ చెప్పండి సార్. ఎంఎన్సి లిమిటెడ్. ఎంఎన్సి లిమిటెడ్. ఓ, లిమిటెడ్ కంపెనీ అనమాట. అవునండి. ఆ, రోడ్ నెంబర్ 3, రోడ్ నెంబర్ 3, హౌస్ నెంబర్ 420, హౌస్ నెంబర్ 420, జంబారా హిల్స్, జంబారా హిల్స్, హైదరాబాద్. హైదరాబాద్. సార్,
అంటే ఇప్పుడు నేను చేరి నా కింద నలుగురిని చేర్చుకుని వారానికి ఒకసారి మీటింగులు పెట్టి ఇలాంటి చైన్ బిజినెస్ లాంటి లేదంటే నేను ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ చెంబులు బిందులు అమ్ముకునే బిజినెస్సా? అటువంటిది ఏం కాదు సార్. ఆ, మరేంటో చెప్పండి సార్. సార్ మీరు ఆఫీస్కి రండి, అన్ని వివరాలు చెప్తాం. మీకు ఇష్టమైతేనే చేరండి. మరి చదువు క్వాలిఫికేషన్ అది? అవేవీ అవసరం లేదు, డ్రైవింగ్ వచ్చి ఉండాలి. అదే స్కూటర్ ఆర్ బైక్ అయితే చాలు. అయ్యో, నేను కారు కూడా నడుపుతాను సార్. అక్కర్లేదు, 2 వీలర్ నడిపితే చాలు. ఓకే సార్. అయితే ఎవరు సెలెక్టెడ్. ఆఫీస్కి వచ్చి జాయిన్ అవ్వండి. అది కూడా కుదరకపోతే మానేయండి. లేదు సార్, నేను వచ్చి జాయిన్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే. ఉంటాను సార్. ఫోన్ ద్వారా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. రేపే డ్యూటీలో జాయిన్ అవుతాను. బ్రదరు వచ్చేస్తున్నాడు బ్రదరు. వదిలేటండి వచ్చేస్తున్నాడు బ్రదరు. కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? మన వంశానికే చెట్టు పేరు తెచ్చారు. నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదు సోదరి. రోమియో చాలా మంచోడు కాబట్టి బావల్ని వైజాగ్ పంపడంతో సరిపెట్టాడు. అదే నేను గానే ఉంటే జైల్లో పెట్టించుండేవాడిని. అవునక్క, బావలా చేస్తుంటే నువ్వు వద్ద ఆపలేకపోయావా? ఎలా ఆపుతాడు బ్రదరు? బావలు తానంటుంటే వీళ్ళు తంతానంటుంటారే. చిచి చిచి చిచి, నువ్వు నా సోదరు చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఏమైంది? బాబు ఓకే, 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 ప్లీజ్. నీలో దేవుడున్నాడు బాబు. నువ్వు మామూలు మనిషివి కాదు బాబు, మనుషుల్లో తిరిగాడే దేవుడివి. ఇంట్లో ఇన్ని విషయాలు జరుగుతున్నా నిజంగా మాకు అసలు ఏమీ తెలియలేదు బాబు. మా బావ అలాంటి వాడని తెలుసుంటే అసలు మా సోదరుని కట్టిపెట్టుండేవాడినా. అయినా మొగుళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళని వారించాల్సింది పోయి వాళ్ళని సపోర్ట్ చేస్తారా? మీరు అసలు మనుషులేనా? ఇట్స్ ఆల్ రైట్. ఏంటి ఆల్ రైట్ ఆల్ లెఫ్ట్ ఆల్ రాంగ్? వీళ్ళు చేసిన పనికి మీరు కాబట్టి ఊరుకున్నారు. అదే వేరే వాళ్ళైతే వీళ్ళ మీద అస్సలు జాలి చూపించకూడదు బాబు. వీళ్ళని ఇంకా ఇక్కడ ఉండనిస్తే వీళ్ళు ఉన్నారన్న వంకతో వాళ్ళు తిరిగి వస్తారు బాబు. మీరన్నదే నిజమే. అయినా మీరు రాణిస్తారా? అసలు వీళ్ళని కూడా అక్కడికే పంపించుండాల్సింది. ఆడవాళ్ళు, పైగా వైజాగ్ బ్రాంచ్ కూడా అంత డెవలప్ కాలేదు. ఈలోగా మీ ఆస్తి తిని బాగా డెవలప్ అవుతారు. అందుకే వీళ్ళని మా ఊరు తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నాను. సరే, మీ ఇష్టం. ఏంటి కథ అర్థం తిరిగింది? యాక్షన్ ఎక్కువైతే ఇంతే మరి. ఫోన్లేండి, వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది. ఇక్కడే ఉన్నామండి. బాబు ఇంత జరిగినా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. నాకు అంతే చాలు. మీరు కూడా ఒక 10 రోజులు ఉండేయాలండి. బాబు బట్టలు అవి ఇవి తెచ్చుకోలేదు. ఒక్క బట్టలే కాదు, నేను చంద్రంతో చెబుతాను. మీకేం అవసరం అయితే అది తెప్పించు. ఓకే బాబు ఓకే. బాబు ఎంత మంచివాడు. పది రోజులు ఉండడం కాదు, నీకు 10వ రోజు దినం పెట్టే వెళ్తాం. మా బావల్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తావా? మా అక్కను మా బావ నుండి దూరం చేస్తావా? చేసిన యాక్టింగ్ చాలు, ఇంక ఊరుకోండి. మీ ఫీలింగ్స్ అతని ముందు బయట పడకుండా జాగ్రత్త పడండి చాలు. ఇతగాడితో పాటు ఓ పొట్టి సచ్చినోడున్నాడు. వాడు ఆ అంటే ఆవులిస్తే పేగులు లెక్కెట్టేస్తాడు. వాడి దగ్గర మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి. ఇది కరెక్ట్. ఎవరు ఎవరితో జాగ్రత్తగా ఉండాలో ముందు ముందు తెలుస్తుంది. అందుకే సోదరి, కట్టుకున్నోళ్ళు నమ్ముకుంటే అన్ని కష్టాలే. అదే తోడబుట్టినోళ్ళు నమ్ముకుంటున్నారు కాబట్టి మీకెప్పుడు తోడుగానే ఉంటాం మేము. బావా ఏంటి? ఏం చదువుతున్నావు? చందమామ. చందమామ ఇంగ్లీష్ లో ఉందే. ఇంగ్లీష్ చందమామ. ఓహో. ఎప్పుడు చూసిన నస బావా 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 అంటూ. అవును, నీతో పాటు ఆ బక్కదేది? బావా బావా అంటూ ఈ పాటకు వచ్చేయలే. వచ్చావా? 100 ఏళ్ళు నీకు. నువ్వు లేకుండా 100 ఏళ్ళైనా ఒకటే, 100 రోజులైనా ఒకటే బావా. అవును, నాకు ఒక విషయం ఎప్పటికీ అర్థం కాదు. మీ ఇద్దరు ఎవరు ఎక్కువ నన్ను ప్రేమించేది? నేను. మరి నేనెవరిని ప్రేమిస్తున్నాను? ఏంటి అలా చూసుకుంటున్నారు? ఎవరిని ప్రేమిస్తున్నానో నాకు తెలీదు. మొన్నటిదాకా ఊహాసుందరి ఊహాసుందరి అంటూ నష్టపెట్టాను. ఇప్పుడు లేదు కాబట్టి మా ఇద్దరిలో ఎవరినొకరిని సెలెక్ట్ చేసుకోవాలి. అవును బావా, ఇలా వెయిట్ చేసి చేసి వెయిట్ కూడా తగ్గిపోతున్నాను. ఇంతకన్నా తగ్గితే చండాలంగా ఉంటాను బావా. చెప్పు బావా, ఎవరిని చేసుకుంటావా? నన్ను చేసుకుంటావా? నన్ను చేసుకుంటావా? నన్ను చేసుకుంటావా? నన్ను 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 వద్దు. ఏయ్ ఏరే, చెక్
ఏ వదలండి. కళ ఇదే నిజమైతే అమ్మో దీనికి ఏదైనా మార్గం ఆలోచించాలి. బాసు ఏంటి డల్గా ఉన్నాడు? బాసు బాసు ఉమ్, నువ్వా? ఉమ్. రారా. ఏంటి బాసు డల్గా ఉన్నావు? ఏమీ లేదురా. ఏమీ లేదా? ఏ పని లేకపోతే నన్ను తిట్టుకునే పనైనా పెట్టుకుని హుషారుగా ఉండేవాడివి. అలాంటిది ఇప్పుడు నన్ను ఎదురుగుండా పెట్టుకుని మరీ సైలెంట్గా ఉంటావేంటి? ఇంట్లో పోరెక్కువైపోయిందిరా. నీకు పోరేంటి బాసు? నన్ను పెళ్లి చేసుకో అంటే నన్ను పెళ్లి చేసుకోమని ఇద్దరు మరదళ్ళు సంటుతున్నారా. తెగనస్ అనుకో. కొన్ని ప్రేమల థ్రెడ్ ఒకటే, కానీ ట్రీట్మెంట్ వేరు. ఆ? అవును బాసు, నీ ఫస్ట్ కేసు దొంగ సుందరైంది, సెకండ్ కేసు ఫ్యాక్సినిస్ట్ అయింది, అది ఫెయిల్ అయింది. ఉమ్. నా లవర్ ఒక దొంగకి చెల్లెలైంది. చూసావా, ఇద్దరం ప్రేమలో ఫెయిల్ అయ్యాం. అవునరా, మన ఇద్దరి అదృష్టం ఒకేలా తగలడింది. బాసు, నీ చాటింగ్ సుందర్ నీకు దొరుకుతుందో లేదో తెలీదు. ఎందుకు వచ్చిన గొడవ గానీ నీ ఇద్దరి మరదల్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసేసుకో. రెండోదా నువ్వు చేసుకుంటావా? అంత అదృష్టం కూడా నా బాసు. ఆహా, వీడికి ఇంకా వాళ్ళ సంగతి తెలిసినట్లేదు. ఎల్లి చెబితే వీడికి ఉంటది పెళ్లి. ఏంటి బాసు ఏం మాట్లాడో? 1 సెకండ్. తీసుకో. బాసు, బాసు ఏంటి సడన్ గా ఎలా మాయమైపోయాడు? అర్జెంట్ అయి ఉంటుంది. బాసు ఏ టైంలో అన్నాడో గాని ఆ మాట నిజమైతే మా స్నేహితులం కాస్త అన్నదమ్ములుగా మారి మా స్నేహబంధం కాస్త అన్నదమ్ముల అనుబంధంగా మారుతుంది. అవును, ఇంతకీ బాసు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? వాణినా కళ్యాణినా? బాసు ఎవరిని చేసుకుంటే ఏంటి లేదు. ఇంతకీ మనం ఎవరిని చేసుకోవాలి? వాణినా కళ్యాణినా? వాణినా? వాణి నువ్వేనా రాణి? పోనీ కళ్యాణి? కళ్యాణి నువ్వే నా జీవిత పంచి కళ్యాణి. ఇది కళా నిజమా? కల కాదురా, నిజమే అనుకుంటా. నీ బాడీలో పెయిన్స్ ఉన్నాయా? భయంకరంగా. అయితే నిజమే. వీళ్ళిద్దరిని నేనే పంపించాను నువ్వు సెలెక్ట్ చేసుకుంటావని. ఇదిగో మీ ఇద్దరు ఎవరు పెళ్లి చేసుకుంటారు వీడిని? ఇప్పుడేగా మొదలయ్యాయి పెళ్లి తాపులు. పెళ్లి తాపులు కాదమ్మా, పెళ్లి చూపులు. చూపులు కాదమ్మా, తాపులే. అంటే తన్నులు. మా ఇద్దర్లో ఎవరి దెబ్బల్ని తట్టుకుంటే వాళ్ళని చేసుకుందు గాని. రెడీనా? కమాన్. Dum 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 da 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 da